ఓకే. డైరెక్టర్ గురించి చెప్పండి. ఈజ్ రియలీ నేను షూటింగ్ టైంలో నాకు అనిపించింది, ఆయన సబ్జెక్ట్ చెప్పే టైంలోనే అనిపించింది. ఒక్క డైలాగ్ చెప్పారు. అప్పుడే అనిపించింది, ఓహో! ఈ డైలాగ్‌ని ఇలా రౌండ్ అప్ చేస్తారంటే ఈయన కొంచెం సెన్సిబుల్ డైరెక్టర్ అని అనిపించింది. బట్ షూటింగ్ టైంలో అలా అనిపించింది. ఈజ్ వెరీ పర్ఫెక్షనిస్ట్. నాకు ఇదే కావాలంటారు. 10 టేక్ అయితేనే కూడా సార్ నాకు ఇంతే కావాలి, ఇంతే స్మైల్ కావాలి, ఇంతే యాటిట్యూడ్ కావాలి. అలా ఏం కావాలో అది తీసుకుంటారు అలాంటి డైరెక్టర్. బట్ ఫిల్మ్ చూసిన తర్వాత అట్లీస్ట్ ఏమి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. అంటే తను సబ్జెక్ట్ చెప్పినప్పటికీ స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేసిన దానికి ఇంకా నాకు బెటర్ అనిపించింది. ఆయన సబ్జెక్ట్ చెప్పింది ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంత ఉందా ఇతను మైండ్లో, ఇంత సెన్సిటివ్గా చేస్తారా ఆ ఫిలంని అని నాకు చాలా, ఐ రియలీ లవ్డ్ హిమ్ యాక్చువల్లీ. రియలీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు ఆయన. ఓకే. భాగ్యశ్రీ బోర్సే. హీ ఈజ్ అమేజింగ్. హీ లుక్స్ సో బ్యూటిఫుల్. సో ఇది ఆ పేరే చాలా బాగుంది. రాము భాగ్యశ్రీ పేరే ఇట్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్లీ చాలా వర్కౌట్ అయ్యింది ఆ లవ్ స్టోరీ. హీ ఈజ్ అమేజింగ్. యాక్చువల్లీ రాము గారు ఒక చూస్తేనే ఒక ఇన్నోసెంట్గా, ఒక చిన్న ఒక విలేజ్లో ఉండే ఒక ఫైర్ బ్రాండ్. అలా ఏంటో కొన్నిసారి మ్యాజిక్ కుదురుతుంది అంటారు కదా, నాకేమో అలా అనిపించింది, జనానికి అలా అనిపిస్తుంది అనుకుంటున్నా.